కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై అధికారుల అధ్యయనం ముగిసింది. రేపు కేబినెట్కు నివేదికను ఇవ్వనుంది అధ్యయన కమిటీ. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో పేర్కొంది కమిషన్. ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైన కమిషన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను గుడ్డిగా ఆమోదం తెలిపారని నివేదికలో పేర్కొంది. ఆర్థిక శాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదంది కమిషన్. తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా కేబినెట్ సమావేశంపై ఆతృతగా ఉన్నాయి. రేపటి మంత్రివర్గంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్ తర్వాత నివేదికలో అంశాలు బయటపెడతారా లేక అసెంబ్లీ సమావేశాల వరకు ఆగుతారా అన్నది హాట్ టాపిక్గా మారింది. కీలక అంశాలే ఎజెండాగా తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల 5 నుంచి 7 వరకు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. దానికి ఒక రోజు ముందే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈసారి కేబినెట్ భేటీలో కాళేశ్వరం కమిషన్తో పాటు విద్యుత్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 650 పేజీల నివేదిక ఇచ్చింది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి డీటెయిల్ షార్ట్ నోట్ ఇచ్చేందుకు 3 సీనియర్ అధికారులతో కమిటీ వేసింది ప్రభుత్వం. ఈ కమిటీతో భేటీ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపోర్టుపై అధ్యయనం చేశారు. తెలంగాణ ఎన్నికల ముందు నుంచి కాళేశ్వరం అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులంతా ఆరోపిస్తున్నారు. తాజాగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో అన్ని విషయాలు బయటపడతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఏముందని అటు అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కేబినెట్ చర్చ తర్వాత రిపోర్టు విషయాలు బయట పెడతారా లేక అసెంబ్లీలో చర్చకు పెడతామని ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే.